నమస్తే పిత. ఏంటిదయ్యా నీ బాధ? యాక్చువల్గా మొదట మీకు పంపించిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు పంపించాను పిత. రాత్రికి అమ్మాయి బర్త్డే పార్టీకి పోయిండే, అక్కడ రాణి ఫోటోలో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చూసిన, అందుకే మెసేజ్ల మీద మెసేజ్లు పంపుతున్నా. ఒక్క నిమిషం ఆగు, చూసి చెప్తా. జై పిత. అమ్మాయి నీకు పరిచయమైనప్పుడు సంధి అదృష్టం నీకేమైనా కలిసి వచ్చిందా? అంటే లేదు పిత. రాదు, కలిసి రాదు. కొంచెం క్లియర్గా చెప్పురు పిత, అర్థమైతే లేదు. సూర్యుడు దూరంగా ఉన్నప్పుడే ఎలిగిస్తాడు, దగ్గరకొస్తే దహిస్తాడు. ఆ పిల్ల జాతకం కూడా అంతే. ట్రాన్స్ఫర్ కాదు కదా, ఉద్యోగమే పీక్తది. పరిష్కారం ఏం లేదా పిత? అరే ఓ పాగల్, నీకు 10 ఏళ్లకు వచ్చిన ఉద్యోగం పీక్తది అని చెప్పినా మళ్ళాగా ఆరాటమేందిరా? ఆ పిల్లకు దూరంగా ఉండుడే నీకు పరిష్కారం. అర్థమైందా? గట్లనే పిత. రాణి వస్తుంది, ఆగరా. అరే తొందరపడకరా, ఆగు. అరే సర్వం ట్రాన్స్ఫర్ ఫైల్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కేటగిరీలో అప్రూవల్ అయిందండి. మీరు సంతకం పెట్టేస్తే అతను ట్రాన్స్ఫర్ అయిపోతాడు. హడప గారు, సార్. వాడు వెళ్ళిపోతే సెకండ్ సెల్కి మీరు వెళ్తారా? హోల్డ్లో పెట్టండి, తర్వాత చూద్దాం. ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే జేసీతోనే అవుతుంది. ఇదిగో సర్వం, జేసీ గారు పిలుస్తున్నారు. మే కమిన్ సార్? యా కమన్. వర్క్ ఎలా జరుగుతుంది? మంచిగానే జరుగుతుంది సార్. అది నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉందయ్యా. అడప చెప్పే ఉంటాడు కదా. దా కూర్చో. ఈ ఫైల్ మనం అప్రూవ్ చేయాలి, మన వాళ్ళదే. గట్లనే సార్. కొంచెం పర్సనల్, దానిలో డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేయి. సెక్షన్ 348 ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్ కింద మెన్షన్ చేయి. యూజ్ దిస్. చిన్న గిఫ్ట్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ పెన్. ఎంత అట్లా వచ్చింది అంటే రాణి నేను ఇచ్చిన గిఫ్ట్ జేసీకి ఇచ్చిందే. కారంగి, సర్పవరం. జేసీ రాణి ఫైల్ పర్సనల్ కింద తీసుకుంటున్నాడు. దీస్ ఆర్ ది ప్రిఫర్డ్ ఏరియాస్. ఈ మధ్య రాణి ఫోన్లో బిజీగా ఉండేది జేసీతో. సర్వం, ఆర్ యు ఫాలోయింగ్ మీ? సార్, ఎస్ సార్. అంటే రాణి జేసీని ఇష్టపడుతుందా? గట్లేమైండదు. మరి పెన్ని ఇంతానికి ఎట్లా వచ్చింది? వాడు ఇసువంటోడు రాణికి అసలు ఎరకలేదా? ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తాను? పితా చెప్పిండు కదా అమ్మాయిని ఇచ్చేయమని. ఇక నుంచి రాణి గురించి ఆలోచించొద్దు. ఈవినింగ్ డిన్నర్కి కూడా రానని చెప్పేస్తా. గదేంది ఏమే ఫోన్ చేస్తుంది? హలో రాణి. హాయ్ సర్వం, అది డిన్నర్ ప్రోగ్రాంలో చిన్న చేంజ్. ఈరోజు ఈవినింగ్ నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. సో మనం డిన్నర్ ఈ సాటర్డే ప్లాన్ చేద్దాం. సారీ ఏమనుకోవద్దు. తత్కాల్ గారికి కూడా మీరే చెప్పండి. ఉంటాను, బాయ్. బర్త్డే డిన్నర్ క్యాన్సిల్ చేసుడేంటి? గంత ఇంపార్టెంట్ పనే ఉంటుంది. సర్ప్రైజ్ చేసి చెప్పిన వాళ్ళకంటే ఇంపార్టెంట్ అంటే గజేసీ గాడు అంటే డిన్నర్ పోతుందా? ఏ పోతే పోతుంది, నాకెందుకు? నేనెందుకు ఇట్లా పరేషాన్ అవుతున్నా? పితా చెప్పిండు కదా ఇచ్చేయమని. నేనే రానని చెప్దాం అనుకున్నా. నేను చెప్పకముందు ఆమె చెప్పింది. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ పరేషాన్ ఎందుకు అవుతున్నా? గస్సలు పట్టించుకోవద్దు ఇది. హలో. హే సర్వం. సార్. నీకు ఇందాక చెప్పడం మర్చిపోయా. నువ్వు కొద్దిగా సెకండ్ షోకి వెళ్ళాలి. సాయంత్రం బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. సార్ సార్ ఏమండి సార్, మిమ్మల్ని నా ఫైల్స్ ఉంది సార్. రాణి ఏమో డిన్నర్ క్యాన్సిల్ చేసి వీడేమో సెకండ్ షో అంటాడు. అంటే రాణి ఇంపార్టెంట్ పని జేసీతోనా? చచా, అవసరం ఉంటుంది కాదు. తనకి వేరే పని ఉండొచ్చుగా. జేసీ వేరే అమ్మాయితో వస్తుండొచ్చుగా. నాకు తెలియదా రాణి వేసుకుంటుంది. డెఫినెట్గా తన అయ్యండి. జేసీ గాడు జాదుగాడు ఏమైనా చెప్పి ట్రాప్ చేసిండే. వాడి గురించి రాణికి చెప్పాలి. వచ్చేది రాణి కాదో తెలియకుండా ఎట్లా చెప్తాం? ముందు వచ్చేది రాణియో కాదో తెలుసుకోవాలి. అయినా నేనెందుకు తెలుసుకోవాలి?
పితా చెప్పిండు కదా మర్చిపోమని. జేసీతో వచ్చే అమ్మాయి రాణి పదో నాకెందుకు, నాకు అవసరం లేదు. ఈ పెన్ నీదే అనుకుంటా, మార్నింగ్ కార్లో పడిపోయింది. ఇది నాదే, థ్యాంక్స్. రేపు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు రిటర్న్ వస్తారు? 3-4 వీక్స్ పడుతుంది. ఇటెందుకు? ఎక్కడికి వెళ్తున్నాము? హే, ఇట్స్ యువర్ బర్త్డే అండ్ నేను కూడా నీకు 3-4 వీక్స్ దాకా దూరంగా ఉండాలి. అందుకే రాణి గారికి ఒక చిన్న సర్ప్రైజ్. ఈ టైంలోనా? ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఆల్రెడీ 2 times ఫోన్ చేసింది. ఇంకో అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. జస్ట్ రిలాక్స్ అండ్ ఐమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఫన్. It's going to be a very special evening, Princess. ఎందుకురా ఏడుగోలబడి ఏడుస్తున్నావు? పితా చెప్పినాక రాణిని వదిలేద్దాం డిసైడ్ అయినావు కదా, మళ్ళీ ఏడెందుకున్నావురా? జేసీకాంత్తో రాణిని చూసినాక నీ కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? అర్థమైతా లేదురా పాగలగా. పితా చెప్పినా చెప్పకపోయినా, జాతకాలు కలిసినా కలవకపోయినా మొదటి నుంచి రాణి నీ మనసులో ఉంది. రాణి అంటే నీకు ఇష్టం రా. జాతకానోళ్ళకి అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రాణి మీద నీకు నమ్మకం ఉంది, జేసీగాడు ఉంటాడో నీకు తెలుసు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి రాణిని ఇక్కడి నుంచి తప్పించాలి, అర్థమవుతుందా? ఒరే పాగల్, రాణి నిడిసేమని పితా చెప్పింది కదరా, మళ్ళీ ఏం అడిగి పితాకి ఫోన్ చేస్తాం? నీకు సలహాలు ఇచ్చేటోడు ఎవరు లేడీడా? ఎవరు సలహాలు లేకుండా ఏం చేయలేవా? ఎన్నాళ్ళరా ఏం చేయాలని పితాని అడుగుతావు, ఎలా చేయాలని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతావు. నీకు తెలవదా? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ కాడే ఉంది. నీకు దిల్లు ఉంది, దిమాక్ ఉంది, ధైర్యం ఉంది. ప్రాబ్లం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఒరే, ఇప్పుడు నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు మారాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నీ మాట నువ్వు వినాలి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వే ఆలోచించాలి. లే, నువ్వేదైనా చేయగలవు. లే, నువ్వు చేయగలవు, నువ్వు ఆలోచించగలవు. లే లే